మొన్నటి వరకు ఏదో కొంతమందికి తెలిసిన రెండు పేర్లైతే ప్రస్తుతం వారి మృతితో అన్ని ఛానళ్లలో, సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్లలో కానీ ఎక్కడ చూసినా కూడా వీరిపైనే చర్చ సాగడం అనేటువంటిది జరుగుతుంది. వారే చందు, పవిత్ర జయరాం. చందు గురించి పరిశీలించినట్లయితే చందు గత కొన్నేళ్ల కిందటి నుంచే, అంటే అతని స్కూలింగ్ నుంచే ఓ శిల్ప అనే యువతిని ప్రేమించడం అనేటువంటిది జరిగింది. ఏదోలాగా ఆమెను ఒప్పించి 2015లో వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలున్నారు. ఇదే క్రమంలో అతనికి ఏ పని లేకపోవడం మూలంగా ఓ ప్రైవేట్ కంపెనీలో కూడా అతన్ని పెట్టించడం అనేటువంటిది జరిగింది. దాంట్లో కూడా ఎక్కువ సమయం పాటు కొనసాగకపోవడంతో ఆ జాబ్ కూడా వదిలేయాల్సినటువంటి పరిస్థితి. కుటుంబం సాగేదెలా అనేటువంటి సంకట పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో అతనికి కొంతకాలం కిందటైతే టీవీ సీరియళ్లలో నటించేటువంటి అవకాశం వచ్చింది. ఇలా టీవీ సీరియళ్లలో నటిస్తున్నటువంటి క్రమంలోనే పవిత్ర జయరాం అనే ఒక టీవీ యాక్టర్ తో పరిచయం ఏర్పడడం జరిగింది. వీరి మధ్యలో ఏర్పడినటువంటి ఆ పరిచయం కాస్త దాన్ని ప్రేమ అంటారో లేక ఇంకో రకమైనటువంటి భాష వాడతారో కానీ ఇలా వారి మధ్య సంబంధం ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అది ఎంతలా కొనసాగిందంటే తనకు పుట్టినటువంటి పిల్లల్నే కాకుండా పవిత్ర జయరాం పిల్లల్నే తన పిల్లలు అనుకునేటువంటి విధంగా పవిత్ర జయరాం పిల్లల ప్రోగ్రెస్ కార్డులలో సంతకాలు పెట్టాడు. కానీ తన సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులను సైతం ఏనాడు చూసినటువంటి సందర్భాలు లేకపోవడం అనేటువంటిది. శిల్ప కూడా ఎంతగానో ఓపిక పట్టింది. తన భర్త తనను పట్టించుకోవడం లేదు, అయినప్పటికీ కూడా ఎప్పటికైనా రాకపోతాడనేటువంటి ఆలోచనతో ఆమె ముందుకు సాగింది. కానీ ఆ పవిత్ర జయరాంతో ఏర్పడినటువంటి సత్సంబంధాల మూలంగా వారిద్దరి కలిసి కూడా సహజీవనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. వారి మధ్యలో ఏర్పడినటువంటి ఆప్యాయత అనురాగాలనేటువంటివి ఎంత దూరం వరకు వచ్చిందనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఆమె సొంత గ్రామమైనటువంటి కర్ణాటకలోని హనహరి ప్రాంతం నుంచి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడే మృతి చెందింది. ఆమె మృతిని జీర్ణించుకోలేక తను కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది జరిగింది. చందు చేసినటువంటి ఘటనతో వారి మధ్య ప్రేమ ఉండడం మూలంగా, వారు ఒకరిని విడిచి మరొకరు ఉండకపోవడం మూలంగా తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది అంటున్నారు. కానీ ఇది మాత్రం తన కుటుంబాన్ని నాశనం చేసుకుని పిల్లల్ని పట్టించుకోకుండా ఇలా మృతి చెందడం అనేటువంటిది సరైంది కాదనేటువంటిది కూడా చాలా మంది వాదన. దీని ఒక రకంగా చెప్పాలంటే కామంతో కూరుకుపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి చర్యగా కూడా అనేక మంది చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పవిత్ర జయరాం కర్ణాటకకు చెందినటువంటి ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టినటువంటి తండ్రి జయరాం. తను కూడా ఓ 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ చదువుకున్నటువంటి క్రమంలోనే ఆమెకు చిన్న వయసులోనే వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా 16 ఏళ్లకే వివాహం జరిగినటువంటి సందర్భంలో ఆమెకు కూడా 2 పిల్లలు జన్మించారు. ఇలా వారి మధ్య భార్య భర్తలకు తలెత్తినటువంటి గొడవల మూలంగా వారిద్దరు విడిపోవడం అనేటువంటిది జరిగింది. తను చదువుకుంది 10వ తరగతి అయినప్పటికీ కూడా తనకు ఒక పుస్తకాల పైన పరిజ్ఞానం ఉండడంతో ఆ పరిజ్ఞానంతోనే తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఓ లైబ్రరీలో చేయడం అనేటువంటిది జరిగింది. అలా కొన్నేళ్ల పాటు అందులో పనిచేస్తున్నటువంటి క్రమంలో వెనక నుంచి ఆమెను సూటిపోటి మాటలు అంటున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ జాబును కూడా వదిలేయడం అనేటువంటిది జరిగింది. మరి కొంతకాలానికి ఆమెకు అక్కడున్నటువంటి ఓ విలేకరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మూలంగా ఓ ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ ను, డాక్యుమెంటరీ చూసేటువంటి ఓ వ్యక్తితో అతనికి పరిచయం ఏర్పాటు చేశారు. అతడు తీసేటువంటి డాక్యుమెంటరీలలో ఈమెకు కూడా అవకాశాలు కల్పించడం అనేటువంటిది జరిగింది. టూరిజం పైన ఇలా కొన్ని రకాలైనటువంటి డాక్యుమెంటరీలు చేసింది. అలా డాక్యుమెంటరీలు చేస్తున్నటువంటి క్రమంలోనే సినిమాల్లో నటించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని సినిమాలకు కూడా ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకైతే అవకాశాలు రాలేదు. ఇలాంటి సమయంలోనే ఆమె టాలెంట్ ను గుర్తించినటువంటి ఓ సీరియల్లో అవకాశం కల్పించారు. అందులో నటించింది. తెలుగులో కూడా ఆమెకు నిన్నే పెళ్లాడతా సీరియల్ ద్వారా ఆమె తెలుగులోకి రావడం అనేటువంటిది జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పడినటువంటి పరిచయాలు గాని, మిగతా ఇతర టీవీ యాక్టర్లతో ఏర్పడినటువంటి పరిచయాల మూలంగా కానీ మిగతా సీరియళ్లలో కూడా నటించేటువంటి అవకాశం వచ్చింది. ఈ మధ్యలో వస్తున్నటువంటి త్రినేని సీరియల్లో మంచి పాత్ర పోషించింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఒక వ్యక్తి తనకు భార్య ఉండి పిల్లలు ఉండి ఇలా వాళ్ళ సంసారం సాగుతున్నటువంటి సందర్భంలో
అదే చందు అనేటువంటి వ్యక్తితో ఆమె ఏర్పాటు చేసుకున్నటువంటి సత్సంబంధాలు, ఇలా తన భార్య శిల్ప ఇలాంటిది వద్దని ఆమెకు చెప్పినప్పటికీ కూడా ఏం చేసుకుంటారో చేసుకోనేటువంటి విధంగా ఇలా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని తన ఆవేదనను వెళ్ళగక్కడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా వారి ప్రయాణం గత 7 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతుంది. తన కట్టుకున్న భార్యను కూడా పట్టించుకోకుండా చందు పూర్తిగా ఈ పవిత్ర జయరాం మాయలోనే పడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇలా కొనసాగుతున్నంత కాలం బాగానే ఉండవచ్చు, కానీ ఇటీవల జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కర్ణాటక నుంచి తిరిగి హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో కారు యాక్సిడెంట్ కావడం మూలంగా పవిత్ర జయరాం మృతి చెందింది. ఈ మృతి చెందినటువంటి సమయంలోనే చందు కూడా తనను విడిచి ఉండలేకపోతున్నాను, నేను వస్తున్నానంటూ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులు పెట్టినటువంటి క్రమంలోనే ఇంటికి వచ్చి తన రూమ్ లో ఉండి సూసైడ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంతకీ సూసైడ్ చేసుకున్నాడా లేక ఇంకేమైనా జరుగుంటుందా అనేటువంటి కోణాలను అయితే పోలీసులు దర్యాప్తు చేయడం అనేటువంటిది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మూలంగా చివరికి ప్రాణాలే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది.